ఇద్దరు పడిపోయాం అనుకున్నాం ఆల్మోస్ట్. ఇది మా వాడు కొత్త ఫ్రెండ్ ఇడు మొత్తం డీజే మొత్తం వెళ్ళిపోతున్నాం. సో ఇదే మన టెంట్ వచ్చేసి నైట్ స్టే బైక్స్ పక్కన పెట్టుకున్నాం. స్టార్ట్ చేసి అయితే పెట్టాను 2 బైక్స్ టైం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ కిషన్ వీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దిస్ ఇస్ జాన్ ఫస్ట్. మేమైతే ఇప్పుడు నైట్ 31st కూడా ఇక్కడే ఉన్నాము. అందరూ 12 అవగానే హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టి కేకలేసారు. నేను దుప్పటికప్పుడు మంచిగా స్లీప్ వేస్తున్నాను. అప్పటికి చాలా అంత అలా ఉంది. సో టైం అయితే 8 అయిపోయింది. వ్యూ పాయింట్ ఏమి లేదు ఇక్కడ పెద్దగా. సో ఇంకా మాకు వెళ్ళి ఇంట్రెస్ట్ లేదు, ఉండిపోయాము. అంతా ప్యాకింగ్ అయితే ఇప్పుడే చేసాం. టెంట్ అదంతా తీసి కానీ స్టార్ట్ అయితే అవుతున్నాం. మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ నుండి మేమైతే లంసింగ్ వెళ్దామని డిసైడ్ అయ్యాం. లాస్ట్కి లంసింగ్ పోయి అక్కడ ఏమి లేదు, జస్ట్ లంసింగ్ వెళ్ళి ఆ రోడ్ నుంచి అలా ఇంటికి వెళ్ళిపోతాం అంతే. రైడ్ కోసం వెళ్తున్నాము. సో ఇంజన్ వార్మప్ అయితే అయిపోయింది. స్టార్ట్ చేసి ఉంచాం ఇప్పుడు దాకా. 2 ఇంజిన్స్ వార్మ్ అవుతాయని స్టార్ట్ అయితే అవుతున్నాం. మన జరుద్దీన్ షేక్ ఇంకా యాంగిల్స్ అయితే సెట్ చేసుకుంటున్నాడు. అంత చలి కూడా ఏం లేదు, బాగానే ఉంది. ఎండ కూడా వచ్చేసింది ఫుల్గానే. వ్యూ ఏమీ లేదని ఆల్రెడీ పక్కన అన్నాళ్ళు నైట్ టెంట్ వేసుకున్న అన్నాళ్ళు వెళ్ళారు, చూసి చెప్పారు. వ్యూ అదేం లేదు అక్కడంతానే. అందుకని ఇంక మేము కూడా వెళ్ళలేదు పొద్దున్న లేచి. బట్ ఇప్పుడైతే వెళ్తాము. ఇలా ఆన్ ది వేలోనే వ్యూ కూడా, అంటే అది రోడ్డు పై నుంచి చూడడమే. నేనైతే ఓన్లీ క్యాంపింగ్ వేసుకోవడానికి అలా రావడానికి కోల్డ్ వెదర్ తప్పితే ఇక్కడ ఏమీ లేదు. వచ్చి వేస్ట్. మారేడుమిల్లి చూడడానికి రావచ్చు, స్టే చేయడానికి మారేడుమిల్లి ఇంత ప్లేస్ ఇక్కడ. వ్యూ అయితే ఇదే పైనండి. ఫాగ్ కూడా అంత ఎక్కువ ఏం లేదు, మొత్తం క్లియర్ కనిపిస్తుంది. క్యాంపింగ్ ఇక్కడ వేసుకున్నారు చాలా మంది, అక్కడ వరకు వెళ్ళలేకుండా. బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో వ్యూ పాయింట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఆల్మోస్ట్ 2 అవర్స్ కూర్చున్నాం ఇక్కడే మేము. మొత్తం షాపులు, టిఫిన్ షాపులు, వాళ్ళే వీళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఇందాక చాలా మంది జనం ఉన్నారు. టెంట్లు కూడా ఉన్నాయి మేము వచ్చినప్పటికి. మొత్తం ఖాళీ చేసి పైన ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. మేము తిరిగి ఇక్కడ కూర్చుని ఫోటోలు తీసుకుని, వీడియోలు తీసుకుని అన్నీ చేసి ఇప్పుడు వెళ్తున్నాం. సో ప్రజెంట్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ పేరేమో నాకు అది తిరగట్లేదు. వాటర్ ఫాల్స్ అయితే ఉంది నియర్ బై ఒక 7-8 కిలోమీటర్స్లో. అక్కడికి దుగ్గిరాల ఏదో వాటర్ ఫాల్స్ అక్కడికైతే వెళ్తున్నాము. రోడ్ అయితే నైట్ చూపించా కదా ఆల్రెడీ, ఇది చాలా వరస్ట్గా ఉంది. మొత్తం స్లిప్ అయిపోతుంది నా బండి అయితే. ఆన్ ది వేలో 2-3 టైమ్స్ కింద పడిపోయాం కూడానే. ఈవెన్ హిమాలయన్ కూడానే. ఫుల్ వచ్చేటప్పుడు రోడ్లో 60-70లో వస్తున్నాం. కరెక్ట్గా టర్నింగ్లు అంటే అన్నీ బాగానే ఉన్నాయి టర్నింగ్లు. ఒక్క చోట మాత్రం ఇటువంటిది చిప్స్ ఉన్నాయి. తారు ఏదో వేసారు మొత్తం మీద గొయ్యి కవర్ చేసి అంతే. అక్కడ హిమాలయన్ ఫ్రంట్ వీల్ స్లిప్ అయింది, నాది బ్యాక్ వీల్ స్లిప్ అయింది. నా ముందే హిమాలయన్ పడిపోతుంది అనుకున్నాను, నా బైక్ దాని వెనకే ఉంది. ఇద్దరు పడిపోయాం అనుకున్నాం ఆల్మోస్ట్. జస్ట్లో మిస్ అయింది, అది కంట్రోల్ అయినాయి బండ్లు. పైకి వచ్చే రోడ్ కూడా ఇది ఓన్లీ టర్నింగ్స్లోనే ఇలా మంచిగా ఉంది. కిందకి వెళ్ళి మొత్తం ఇదంతా మాత్రం వరస్ట్గా ఉంది. ఇది మొత్తం. సో ఇక్కడే స్లిప్ అయింది నైట్ కొన్ని ఇలాంటి ప్లేసెస్లో. సో కొద్దిగా చూసుకొని రండి ఎవరు వచ్చినాని. నేనైతే వర్త్ కాదని అంటాను ఇది.
దీనికన్నా వంజంగి వెళ్ళడం చాలా బెస్ట్. నాకు మారేడుమిల్లి అలవాటు కాబట్టి మేము ఏదో ఊరికే వద్దామనిపించింది. మేము ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నాం. ఎలాగో ఇప్పుడు లంసింగ్ వెళ్తాము ప్లాన్ అయితే ఉంది. ఇటు వెళ్దామని ఏమి కన్ఫర్మ్ చేసుకోకుండా వచ్చాము మేము. అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుదాం అన్న ఉద్దేశంలోనే. సో ఇప్పుడు లంసింగ్ వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ అది చూసుకుని లంసింగ్ వెళ్ళి లంసింగ్లో ఏమీ చూడము, జస్ట్ అలా వెళ్ళిపోతాము. ఇవైతే బాగా స్లిప్ అవుతుంది, మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి. బ్రేక్ వేయకుండా ఇంజన్ మీదే ఆపుతున్నాను, బెస్ట్ అది, స్లిప్ అవ్వకుండా ఉంటుంది. సో ఆఫ్ రోడింగ్ అయిపోయింది. దుంపవాల్స్ అని బోర్డు అయితే వచ్చింది లెఫ్ట్ సైడ్కి. లెఫ్ట్ తిరిగితే మనకి సిమెంట్ రోడ్ అయితే వచ్చింది. ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి. వీళ్ళందరూ వాటర్ ఫాల్స్కి వచ్చిన వాళ్ళే. బొలేరోలు ఇవన్నీ ప్యాకేజీలు తీసుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే మళ్ళీ ఇక్కడ డబ్బులా? పార్క్ చేస్తాం బైక్స్ అయితే. ఇంకా పైన ఎక్కడో వాటర్ ఫాల్స్ అయితే ఉంది, దుంపల ఫాల్స్ సంథింగ్ వాటర్ ఫాల్స్ నేమో. వచ్చి దారిలో రికార్డ్ చేసాను కానీ రికార్డ్ అవ్వలేదు. సో హెల్మెట్స్ ఇవన్నీ లాక్ చేసి స్టార్ట్ అయితే అవుతున్నాము. బైక్స్ ఇక్కడ పెట్టేసి ఒక బ్యాగ్ అయితే తీసుకుని వెళ్తున్నాము. రోడ్ అయితే ఇలాగ ఉంది, నడిచికెళ్ళాలి ఇదంతానే. ఇడు మా వాడు కొత్త ఫ్రెండ్, ఇడికి 2 డొరిటోస్ పెట్టానని కూడా వచ్చేస్తున్నాడు. తిండ్రా అబ్బాయి. వాటర్ ఫాల్స్ దాకా వస్తాడు ఇటు మాతోటి. గైడ్ మా ఓడాడు. అరే సగం వదిలేసావు, సగం సగం పని లేనిదిడా, తిను పూర్తిగాని. హియర్ ఇట్ ఈస్ ఫైనల్లీ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. ఇట్స్ గుడ్, పెద్దగా అయితే ఉంది మంచిగా. దిగడానికి మంచి కంఫర్టబుల్గా ఉంది. కాకపోతే ఇది మా వాడు ఇక్కడ దాకా వచ్చాడు కూడా. దిగు దిగురా పై దిగు. వాటర్ తాగుతున్నా, డొరిటోస్ తిన్నాడు మంచిగా, వాటర్ తాగుతున్నాడు ఇప్పుడు. 1 దూరం నుంచి నడుచుకొచ్చాడు కదా మనతో పాటు, వాటర్ తాగుతున్నాడు, చల్లబడుతున్నాడు. వాటర్ ఫాల్స్ అయితే బ్యాక్ అయిపోయింది. ప్రెజెంట్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళీ ఇక్కడ నుండి. దిగడానికి ఇది కంఫర్ట్ అయితే చాలా బాగుంది. బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం, అయిపోయింది మొత్తం. దొల్లేసాం వాటర్ ఫాల్స్లో చాలా రోజుల తర్వాత. ఇక్కడ నుంచి ఇదంతా వ్యూ అయితే ఇలా ఉంది, రూట్ అయితే ఇలానే ఉంది. సో ఇక్కడ రోడ్డు పక్క నుంచి క్రాస్ చేయాలంటే ఇది ఉంది, దానికోసమే బైక్స్ ఇవన్నీ అటువైపు వదిలేసేసి రావాల్సి వస్తుంది. ఇదే రోడ్డు వచ్చేది, పార్కింగ్ అక్కడ అనమాట. ఇటు నుండి లోపలికి వెళ్ళి బాగా చివర వాటర్ ఫాల్స్. సో ఇది క్రాస్ చేయడానికి లేక వెహికల్స్ ఇక్కడ వదిలేసి వస్తుంది, లేకపోతే రోడ్డు క్లియర్ చేద్దరు. స్టంట్ ఏంటంటే ఫ్రంట్ పెట్టాను నేను, కూర్చున్న షాట్ వస్తుందని, ఇలా ముందు నుంచి ఇలా షాట్ పడుతుందని, నేను కనిపిస్తానని. సడన్గా డీజే ఊడిపోయింది, దాన్ని సరిగ్గా టైట్ వేయలేదు నేను. ఇది సో అది ఏమైందంటే టైట్ అయ్యాక ఊడిపోయి మొత్తం వచ్చేసింది. ఈ ఛార్జింగ్ కేబుల్ అయితే పెట్టాను దానికి, ఛార్జింగ్ కేబుల్ వల్ల డీజే ఆగింది, లేదంటే మొత్తం కింద పడి దొల్లేద్ది అది. దాని లెన్స్ కానీ ఏమన్నా అయిందంటే మనం లెన్స్ చేంజ్ చేసుకోవాలని దీనికి గోప్రో లాగా. టెంపర్ గ్లాస్ ఉంది ఆల్రెడీ, ఒకసారి నైట్ స్టంట్ వేసింది, ఈ జాకెట్లోంచి కింద పడిపోయింది. డిస్ప్లే పగిలిపోవాల్సింది, పైన టెంపర్ గ్లాస్ ఉంది, దానికి టెంపర్ గ్లాస్ పగిలిపోయింది. ఇప్పుడు మొత్తం తుక్కు తుక్కు అయిపోదును.
నైట్ ఏమైందంటే కేసులు తీస్తాను దేనికోసమని దాని కేసు అయితే తీసేసాను. మ్యాగ్నెటిక్ కేసు పవర్ మాడ్యూల్కి దీనికి కూడా. దానివల్ల పవర్ మాడ్యూల్ పైన గట్టిగానే స్క్రాచ్లు పడ్డాయి. ఇది డిస్ప్లే పైన టెంపర్ గ్లాస్ పగిలిపోయింది. ఇప్పుడు సో ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. ఇగో దుంపవలస రామవరం అని చెప్పేసి బోర్డు అయితే ఉంది కదా. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక ఇది మొత్తం స్ట్రైట్ మళ్ళీ మారేడుమిల్లి నైట్ వచ్చిన రూటే సేమ్. దానికి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే మనం మార్నింగ్ నైట్ స్టే చేసిన వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలి. ఇది రావడానికి స్ట్రైట్ ఒకటే రూటు. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ఇదే రూట్ ఇలానే ఉంటుంది మొత్తం. అక్కడక్కడ మధ్యలో సిమెంట్ రోడ్ ఉంది, ఇది పోయింది. బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇలానే ఉంది. సో ఇక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ అయితే అయిపోయింది. చేతులు పీకెత్తున్నాయి మొత్తం. ఇది వాటర్ క్రాసింగ్. ఆఫ్ రోడింగ్ అయిపోయింది, రోడ్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మారేడుమిల్లి వరకు ఇలాగ ఉంటుంది. 26 కిలోమీటర్స్ మారేడుమిల్లి ఇక్కడ నుండి. 2:13 ఈజ్ ద టైం. రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 200 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది ఇప్పటికి. సో మారేడుమిల్లి పోయి లంచ్ చేయాలి మెయిన్, అదే నా టార్గెట్. ఫుడ్ ఫాస్ట్గా పోతున్నాం. సో నైట్ ఇక్కడే స్టంట్ అయిపోయాం. జస్ట్ మొత్తం ఇదంతా స్టోన్స్ అయితే ఉంది. ఇది ఇక్కడే ఒలిగిపోయింది. ఇది డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపోయాం నైట్. ఆల్మోస్ట్ అలా తుప్పలో పోయినాయి బండ్లు, జస్ట్లో కంట్రోల్ అయినాయి. సో రూట్ అయితే హైలైట్గా ఉంది ఇది చూడడానికి. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు అలానే ఉన్నాయి చెట్లు మొత్తం. అందుకే చాలా చల్లగా ఉంది యాక్చువల్గా. నైట్ అయితే మామూలు చలి కాదు. మారేడుమిల్లి ఊర్లోకి అయితే వచ్చాం. 2:41 ఈజ్ ద టైం. పోయి ఇప్పుడు ఆ టెంట్ ఇచ్చేయాలి. ప్రజెంట్ అయితే టెంట్ అది ఇచ్చేసి ఫుడ్ తీసుకోవాలి. దాని తర్వాత ఏదైనా. ఫుడ్ అయితే అయిపోయింది, తినే స్టార్ట్ అయితే అవుతున్నాం ఇక్కడ నుండి. బాగా కూర్చుని ఆలోచించాం ఎటు వెళ్దాం ఏం చేద్దామని. ఏది అవసరం లేదు, ఇంటికి పోదామని డిసైడ్ అయ్యాం లాస్ట్కి. ఇంట్రెస్ట్ లేదు దగ్గర రైడ్ వేయడానికి కూడా ఇక్కడ నుంచి. సో ఇంటికి వెళ్ళిపోతున్నాము. ప్రజెంట్ స్టార్ట్ అయితే అయిపోయాము. 8 అయినప్పటికి అలా ఇంటికి వెళ్తాము నెమ్మదిగా అలా వెళ్ళి. అన్నీ అనుకున్నాం కానీ మళ్ళీ అది కూడా వెళ్ళి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. అక్కడ నుంచి చీకటి అంటే నైట్ రైడ్ లాగా వేద్దాం అనుకున్నాం. మళ్ళా అంత నిద్రగానే వచ్చేసిందంటే ఫుల్గా తినేసాము. నిద్ర వచ్చిందంటే ఇంకా ఇబ్బంది పడతాం, నైట్ వద్దులే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. ఇక వేరే నెంబర్ ప్లేట్లు అయితే తీసుకొచ్చాడు, అయితే ఫిక్స్ చేస్తున్నాం. సో రాజానగరం హైవేకి అయితే వచ్చేసాం. ఇక ఇక్కడ వరకు కెమెరా అయితే ఆన్ చేయలేదు, ఫాస్ట్గా వచ్చేసాము. ఇక్కడ హ్యాబిటాట్ ఒకటి ఉంటుంది, అంటే హోటలు. అక్కడ కాఫీ అయితే బాగుంటుంది. అక్కడ కాఫీ తాగేసి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. 7:30 ఆ టైంకి మ్యాక్స్ ఇంటికి రీచ్ అయిపోతాం నాకు తెలిసి. సో దిస్ ఈజ్ హ్యాబిటాట్. కాఫీ అయితే అయిపోయింది, స్టార్ట్ అవుతున్నాం. వైజర్లు మొత్తం దోమలు కొట్టేసి చాలా వరస్ట్గా తయారైనాయి. సో కొద్దిగా క్లీన్ చేసుకొని స్టార్ట్ అయితే అవుతున్నాం. పెట్రోల్ అయితే ఫిల్ చేసుకుందామని ఆగాం. అంటే నా బైక్లో కాదు, నజీర్ బైక్లోనే. నా బండిలో ఇంకా ఆఫ్ ట్యాంక్ ఉంది. 200 లిమిట్ అయితే చూపిస్తుంది. ఆఫ్ ట్యాంక్ కొద్దిగా తగ్గింది, ఇందాక వరకు ఆఫ్ ట్యాంక్ ఉంది. 3:30 అయితే తిరిగాము ఇప్పటికి.
350 ఇక టోటల్ రౌండ్ ట్రిప్ అయితే. సో వాడు దాంట్లో పెట్రోల్ తక్కువ ఉందని చెప్పేసి రిఫిల్ చేసుకుందామని ఆగాం. సో ఫైనల్గా రీచ్ అయితే అయిపోయాం. ఈ టాప్ బ్యాగ్ లగేజ్ బ్యాగ్ అయితే చాలా యూజ్ అయింది మంచిగానే. రైడ్ అయితే కంప్లీట్ అయింది. 355 కిలోమీటర్స్ వచ్చింది టోటల్గా. నేను పెట్రోల్ ఫిల్ చేసినప్పుడు 300-290 సంథింగ్ లిమిట్ అయితే ఉంది కిలోమీటర్స్ రేంజ్. ఇప్పుడైతే 200కి వచ్చింది. ఆల్మోస్ట్ హాఫ్ ట్యాంక్కి కొద్దిగా తగ్గింది. బైక్ కూడా నాకు అంత కంఫర్టబుల్గానే ఉంది. ఫుల్ డర్టీ అయిపోయింది. రేపు వాష్ చేయించుకోవాలి బైక్ కూడా. మేము రైడ్ అయితే నజీర్ ఏదేదో అనుకున్నాడు కానీ నేనైతే ఏం ప్లాన్ చేయలేదు. ఎలా అయితే అలా అయిపోతుందని వెళ్ళాను. అది లాస్ట్కి అంతా టెంట్ వేసుకున్నాము, క్యాంపింగ్ అంతా చేసాము, వాటర్ ఫాల్స్ అన్నీ అవిని. ఇంకా ఎక్కువ వేద్దాం అనుకున్నాం కానీ నాది ఏమైందంటే మెయిన్ థింగ్ 869 కిలోమీటర్స్ అయితే తిరిగేసింది ఇప్పటికే. అటు లంసింగ్ ఇదంతా తిరిగి వస్తే నాకు 1100 సంథింగ్ అయిపోతుంది. మెయిన్ సర్వీస్కి ఇవ్వాలి 1000కి ఫస్ట్ సర్వీస్. సో అందుకనే వద్దన్నాను మెయిన్. ఇటు స్ట్రైట్ వచ్చేస్తే మాకు 110 కిలోమీటర్స్ అలా వస్తుంది. అలా రౌండ్ ట్రిప్ 350 వచ్చేస్తుంది. సో దానికోసమనే వద్దు, మళ్ళా ఫస్ట్ సర్వీస్కి డ్యూ దాటేస్తుంది, టైం టు టైం ఇచ్చుకోవాలి కదా ఎప్పుడన్నానని ఆగిపోయాము. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.